హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏమాయ చేసావే చెలియా స్టోరీలోని 9వ భాగం. వెంటనే తన బుద్ధి వెలిగి వివేక్కి ఇందు గురించి నిజంగానే తెలిసుండదు. తెలిస్తే ఖచ్చితంగా నా దగ్గరికి కూడా రానిచ్చేవాడు కాదు. ఎంతైనా వాడు నా బెస్ట్ ఫ్రెండ్. వాడి గురించి నాకెంతో కొంత తెలుసు ఇందు అని తెలుసు. ఇదంతా ఆ ప్రకాష్ ఇందులు కలిసి చేశారు అని పేపర్ వైట్ తీసుకొని రౌండ్ తిప్పుతూ ఆలోచిస్తూ కోపంగా ఆ రోజు బెడ్ మీద ఇందు ప్రకాష్లని చూసింది గుర్తుకు వస్తుంటే ఆ పేపర్ వైట్ తీసుకొని విసిరి కొడతాడు. అప్పుడే అది లోపలికి వచ్చిన పిఏ కాళ్ళ దగ్గర పడుతుంది. సూర్య కంపెనీకి వచ్చిన దగ్గర నుంచి కోపంగా ఉండటం చూసిన పిఏ పేపర్ వైట్ విసిరేసరికి చచ్చేంత భయంగా ఉన్నా ఇప్పుడు చెప్పకపోతే తర్వాత ఇంకా ఘోరంగా ఉంటుందనుకొని భయపడుతూనే సార్ అని పిలుస్తుంది. అసలే చిరాకుగా ఉన్న సూర్య వాట్ అని గట్టిగా రీసౌండ్ వచ్చేలా గంభీరంగా అరుస్తాడు. ఆ అరుపుకి పియ్యే భయపడుతూనే సార్ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అది గుర్తు చేద్దామని వచ్చాను అని సూర్య ముందు నిలబడటానికి కాళ్ళు వణికిపోతుంటే అలా వణుకుతూనే అంటాడు. సూర్య పియ్యే భయపడుతున్నాడు అని అర్థమై ఓకే వస్తున్నాను, బయట వెయిట్ అని గంభీరంగా అంటాడు. అదే మంచి ఛాన్స్ అని పియ్యే వెంటనే బయటికి పరిగెత్తాడు. ఎందుకు ఇందు గుర్తుకు వచ్చిన ప్రతిసారి కోపం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని అనుకుంటూ తన జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి గట్టిగా పట్టుకొని వెంటనే తనని తాను స్థిమితపరుచుకొని మీటింగ్కి వెళ్ళిపోయాడు. ఇందు ఆలోచన రాకుండా నిమిషం కూడా ఖాళీ లేకుండా తిండి నిద్ర అన్నీ మానేసి ఇందు గుర్తుకు వస్తూ రాకూడదు అని నెత్తి మీద పెట్టుకుని చేస్తూనే ఉంటాడు. వివేక్ వెళ్ళిపోయిన తర్వాత ఇందు ఆలోచిస్తూ ఏమైంది సూర్యకి కనీసం నాకు ఫోన్ కూడా చేయటం లేదు అనుకుంటూ సూర్య గురించి ఆలోచిస్తూ ఉంటే సునీత లోపలికి వచ్చి ఇందు బాధలో ఉందని తన మొహం చూసి అర్థమై మనసులో ఇది చూడటానికే కదా ఇన్నేళ్ళు ఎదురు చూసింది నేను, నా కళ నెరవేరింది అని ఆనందిస్తూ పైకి ఇందు అంటూ లోపలికి వెళ్ళగానే ఆలోచనలో ఉన్న ఇందు తలపైకెత్తి సునీతని చూసి ఏంటే ఇలా వచ్చావు, ఎప్పుడు ఈ టైంలో రావే అని పైకి నవ్వుతూ అడుగుతుంది. సునీత మనసులోనే నవ్వుకుంటూ వస్తాను, ఇక నుంచి డైలీ వస్తాను, ఎందుకంటే నీ ఏడుపు నేను చూడాలి కదా అని అనుకొని ఏమీ లేదు ఖాళీనా కదా, ఏం చేస్తున్నావని వచ్చాను. ఇంతకీ ఏం చేస్తున్నావు, ఎందుకింత డల్గా ఉన్నావు, పైగా రూమ్లోనే ఉండిపోయావు, ఏమైంది అని ఏమీ తెలియని నంగనాచిలా అడుగుతుంది. ఏమీ లేదులే, నాకు బాగానే ఉన్నాను, కానీ చెప్పు ఇంకేంటి విశేషాలు అని ఇద్దరు మాటల్లో పడిపోతారు. వివేక్ మధ్యాహ్నం లంచ్కి అన్నీ పిలవటానికని వచ్చి అక్కడ ఉన్న ఇందు సునీతని చూసి ఇందు నవ్వుతూ ఉండటం చూసి సంతోషంగా ఏంటి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉన్నారా, సరే రండి లంచ్ చేద్దాం అని చెప్పి తీసుకువెళ్ళి తనే స్వయంగా ఇందుకి తినిపిస్తాడు. అదంతా చూస్తూ ఉన్న సునీత ఇంత జరిగినా కూడా ఇది మాత్రం ఇలా సంతోషంగానే ఉంటుంది, నాకేం బాధపడుతున్నట్టు అనిపించటం లేదు, మళ్ళీ ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటుంది. అలా భోజనం చేశాక వివేక్ పైకి వెళ్తూ ఉంటే అన్నయ్య సూర్య ఏమైనా ఫోన్ చేశాడా అని ఆశగా అడుగుతుంది. ఫస్ట్ టైం ఇందు అలా నిస్సహాయంగా చూస్తూ ఉన్న వివేక్ బాధపడుతూ మనసులో చెల్లి సంతోషం కోసం అబద్ధం చెప్పడంలో తప్పులేదు అనుకుని చేశాను, తను బిజీగా ఉన్నాడు అంట, అందుకే నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు, నిన్ను బాధపడకు, వర్క్ అయిపోగానే మాట్లాడుతాను అని నీకు చెప్పమన్నాడు అని అనగానే ఆ మాటలు అని అంటాడు. ఆ మాటలు వినగానే సునీత షాక్ అయ్యి ఏంటి సూర్య ఫోన్ చేశాడా, అది ఇందు గురించి అడిగాడా, ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ అది బయటికి కనిపించకుండా జరిగేది చూస్తూ ఉంటుంది. ఏంటి అన్నయ్య నువ్వు చెప్పింది నిజమేనా, సూర్య నా గురించి అడిగాడా అని మెరిసే కళ్ళతో ఆనందంగా అడుగుతుంది. నిన్నటి నుంచి బాధగా ఉన్న ఇందు ఇప్పుడు సూర్య గురించి అనగానే సంతోషంగా ఉన్న మొహం చూసి
దాన్ని పాడు చేయటం ఇష్టం లేక, నిజంరా, ఫోన్ చేశాడు, నీ గురించి అడిగాడు, బిజీగా ఉన్నాను అన్నాడు అని నవ్వుతూ ఇందు నమ్మేలా అంటాడు. అవునా, నేను ఇప్పుడే మాట్లాడతాను ఫోన్ చేసి అని తన రూమ్కి వెళ్ళిపోతూ ఉంటే వివేక్ తన చేయి పట్టుకొని ఆపి, ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడు, సాయంత్రం ఫ్రీగా ఉంటాడు కదా, అప్పుడు ఫోన్ చేసి మాట్లాడు అని అంటాడు. ఇందు సరే అని సునీత సోఫాలో కూర్చుంటే ఆనందంగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. సునీత ఇందు సంతోషాన్ని ఆనందాన్ని చూసి మనసులోనే రగిలిపోతూ బయటికి కనిపించనివ్వకుండా నార్మల్గా మాట్లాడుతూ ఉంటుంది. వివేక్ ఇందుని అలా చూసి మనసులో ఎలాగైనా సరే సూర్యతో మాట్లాడి ప్రాబ్లం ఏంటో కనుక్కోవాలి, నా చెల్లెల్ని ఇలా చూడలేకపోతున్నాను అనుకొని పైకి వెళ్ళి సూర్యకి ఫోన్ ట్రై చేస్తాడు. ఈసారి వర్క్ చేస్తున్న సూర్య ఫోన్ రావడం చూసి వివేక్ ఫోన్ చేస్తున్నాడని వెంటనే లిఫ్ట్ చేసి హలో అని గంభీరంగా అంటాడు. సూర్య, ఏం చేస్తున్నావురా? ఉదయం నా ఫోన్ లిఫ్ట్ చేసి ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అసలు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు? నీ గురించి ఇందు చాలా బాధపడుతుంది, ఒక్కసారి తనతో మాట్లాడు. కనీసం భోజనం కూడా సరిగా చేయటం లేదు, నిన్నటి నుంచి ముభావంగా ఉంది, మీ ఇద్దరి మధ్య ఏమైనా ఉంటే త్వరగా సార్ట్అవుట్ చేసుకోండి అని తను చెప్పాలనుకున్నది చెప్తూ ఉంటాడు. సూర్య ఇందు పేరు ఎత్తగానే కోపంగా, అది ఎలా పోతే నాకెందుకు, దాని గురించి నా దగ్గర ఇంకొకసారి మాట్లాడకు, నువ్వు ఫ్రెండ్ కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేశాను, అదే నీ చెల్లి గురించి మాట్లాడాలి అనుకుంటే ఇంకొకసారి నాకు ఫోన్ చేయకు అని కోపంగా చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అది వినగానే షాక్ అయ్యి, ఏమైంది వీడికి, ఇలా పిచ్చికి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు, అసలు ఏం జరుగుతుంది, ఇందు గురించి ఇలా మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. సునీత వెళ్ళిపోయాక ఇందు రూమ్లోకి వెళ్ళి మళ్ళీ సూర్యకు ఫోన్ ట్రై చేస్తూ ఉంటే సూర్య ఫోన్ ఒక్కసారి రింగ్ అయి వెంటనే కట్ అవుతూ ఉంటుంది. అప్పుడు బ్రెయిన్ వెలిగి ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలా ఎవరైనా ఫోన్లో నెంబర్ బ్లాక్ చేస్తే అవుతుంది, అంటే సూర్య నా నెంబర్ బ్లాక్ చేశాడా అని షాక్ అయి వెంటనే వివేక్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య, సూర్య నా నెంబర్ బ్లాక్ చేశాడు, అందుకే నా ఫోన్ కలవటం లేదు, అందుకే నేను చేసిన ప్రతిసారి కట్ అవుతుంది అని భయంగా అడుగుతుంది. వివేక్ సూటిగా ఇందు కళ్ళల్లోకి చూస్తూ, ఇందు, మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా అని మళ్ళీ ఇంకొకసారి అడుగుతాడు. లేదు అన్నయ్య, నాకు తెలిసి నేనైతే ఇంతవరకు ఏమీ గొడవ పెట్టుకునే లేదు, అసలు ఏం జరుగుతుంది అన్నయ్య, నాకేమీ అర్థం కావట్లేదు అని టెన్షన్గా అడుగుతుంది. ఇందుకు చెప్పటం మంచిదనుకొని సూర్య అన్న మాటలు అని చెప్పి ఎందుకు సూర్య ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు, త్వరగా మీ ప్రాబ్లం సార్ట్అవుట్ చేసుకో, లేదంటే తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది అని సీరియస్గా అంటాడు. వివేక్ అలా అనగానే ఇందు మనసులో సూర్య ఎందుకు ఇలా అన్నాడు, అసలు నేనేం తప్పు చేశాను, నాతో మాట్లాడటానికి ఇష్టపడకపోవటం ఏంటి, నిన్నటి నుంచి సూర్య మనసులో ఇదే ఉండి ఉంటుంది, అందుకే నాతో సరిగా మాట్లాడలేదు అనుకుంటూ సరే అన్నయ్య, నేను సూర్య దగ్గరికి వెళ్ళి మాట్లాడుతాను అని వివేక్ పిలుస్తున్నా పట్టించుకోకుండా కార్ తీసుకుని వెంటనే సూర్య ఆఫీస్కి వెళ్తుంది. రిసెప్షన్లో సూర్యని కలవాలి అని అడిగితే రిసెప్షనిస్ట్, మేడం అపాయింట్మెంట్ ఉందా అని అడుగుతుంది. లేదు, కానీ ఇందు వచ్చిందని చెప్పండి, వెంటనే పంపిస్తారు అని అంటుంది. రిసెప్షనిస్ట్ ఇందుని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి ఓకే మేడం, మీరు అక్కడ కూర్చొని వెయిట్ చేయండి అని చెప్పి ఇందు అలాగే అని చెప్పి కూర్చున్నాక సూర్యకి ఫోన్ చేసి
ఇందు వచ్చిందని చెప్పగానే సూర్య సీసీ కెమెరాలో ఇందుని చూసి తను ఆఫీస్ని చుట్టూ చూస్తూ టెన్షన్తో చేతులు నలుపుకుంటూ ఉండటం చూసి ఒక్క క్షణం తన మనసులోని ప్రేమని బయటికి వచ్చిన వెంటనే ప్రకాష్తో ఉన్న ఇందు గుర్తుకు వచ్చి వెంటనే తన ఫేస్ కోపంగా మారిపోయి రిసెప్షనిస్ట్తో కోపంగా ఈ ఇందు ఎవరు అయ్యింది నాకు తెలియదు, వెంటనే తనని నా కంపెనీ నుంచి బయటికి పంపించు, ఇంకొకసారి ఇలాంటి వాళ్ళు వచ్చి నన్ను కలవాలి అంటూ వచ్చి అడగగానే నువ్వు నాకు వాళ్ళ గురించి చెప్పటానికి ఫోన్ కాల్ చేశావంటే ముందు నీ జాబ్ పోతుంది, కాబట్టి వెంటనే తనని బయటికి పంపించు. ఆయన సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేస్తాడు. రిసెప్షనిస్ట్ సూర్య మాటలకి భయపడి, మేడం మిమ్మల్ని సార్ కలవను అన్నారు, అసలు సార్కి మీరెవరో కూడా తెలియదంట, ఎందుకు మేడం ఇలా వచ్చి నా ప్రాణాలు తీస్తున్నారు, ఇంకొకసారి మీరు ఇక్కడికి వస్తే సార్ని కలవటానికి కుదరదు అని సార్ చాలా గట్టిగా చెప్పారు, ప్లీజ్ మేడం మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి, లేకపోతే నా జాబ్ పోతుంది అని కోపంగా అంటుంది. ఇందు వెంటనే ఏంటి సూర్యకి నేను తెలీదు అన్నాడా, అదేంటి ఇలా మాట్లాడుతున్నాడు, ప్లీజ్ ఒక్కసారి నేను సూర్యని కలవాలి, ఒక్కసారి ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉంటుంది. రిసెప్షనిస్ట్కి ఇందుని అలా చూసి బాధగా అనిపించిన, సారీ మేడం సార్ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని పంపిస్తే నాకు జాబ్ పోతుంది, నాకు ఈ జాబ్ మాత్రమే నా జీవనాధారం, ప్లీజ్ నన్ను కూడా అర్థం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళండి మేడం అని అంటుంది. ఇందు నిస్సహాయంగా బయటికి వచ్చి తన కారు దగ్గర నిలబడి, ఎందుకు సూర్య ఇలా చేస్తున్నాడు, అయినా సరే ఇవాళ ఎలాగైనా నేను సూర్యని కలిసే వరకు ఇక్కడి నుంచి కదలను అని ఏడుస్తూ అనుకుంటుంది. సీసీలో అదంతా చూస్తూ ఉన్న సూర్య కోపంగా, ఎందుకు ఇప్పుడు ఇలా నాటకమాడుతున్నావు ఇందు, నీ అసలైన రూపం చూశాక కూడా నిన్ను నమ్ముతాను అనుకున్నావా, నిన్ను చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది అనుకుంటూ సీసీ కెమెరాలో ఇందుని చూస్తూ ఉంటాడు. అలా ఎంతసేపైనా ఇందు అక్కడి నుంచి కదలకపోవటంతో, ఎందుకు ఇలా చేస్తున్నావు ఇందు, ప్లీజ్ వెళ్ళిపో, నువ్వు ఎదురుగా ఉంటే నేను నీ మీద కోపం చూపించలేను, అంతగా ప్రేమించాను, కానీ నువ్వు అంతకంటే ఎక్కువగా నన్ను మోసం చేసి నా మనసు ముక్కలు చేశావు అనుకుంటూ తన వైపే చూస్తూ ఉంటాడు. అలా సాయంత్రం వచ్చిన ఇందు నైట్ అయినా అక్కడి నుంచి కదలకపోయేసరికి సూర్య అసహనంగా, ఇది ఇక్కడి నుంచి వెళ్ళేలా లేదు, అందుకే నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనుకుని సెల్లార్కి వెళ్ళి తన కార్ తీసుకొని బయటికి వెళ్తుంటే ఇందు సూర్య కార్ని గుర్తుపట్టి సూర్య దగ్గరికి వస్తుంటే సూర్య అలా ఇందుని చూసి తన మనసులో దాగున్న ప్రేమ బయటికి వస్తూ ఉంటే వెంటనే అది బయటికి కనిపించనివ్వకుండా చేసి ఇందు తనకి 10 అడుగుల దూరంలో ఉండగానే అక్కడి నుంచి ఇందుని చూసి చూడనట్టుగా వెళ్ళిపోతాడు. ఇందు అది చూసి బాధపడుతూ, ఏమైంది సూర్య, నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నావు, అసలు నీ మనసులో ఏముంది, ఏమైనా నన్ను అడిగితే కదా నీకు చెప్పేది, నీ మనసులో నా గురించి ఏముందో నాకేం అర్థం కావట్లేదు, ప్రేమించాను అన్నావు, నీ చదువు అయిపోగానే నన్ను ఇలా వదిలేస్తున్నావా అని అనుకుంటుంది. ఎందుకంటే సూర్య తన చదువు అయిపోగానే ప్రకాష్ చేసిన పనికి సూర్య ఇందుకి ఫోన్ చేయటం కూడా మానివేశాడు, అందుకే ఇందు అలా అనుకుంటుంది. అలా బాధగానే కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో అందరూ ఇందు కోసమే ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళని అలా చూసి వాళ్ళని కూడా బాధ పెట్టడం ఇష్టం లేక నవ్వుతూ వాళ్ళ ఎదురుగా వెళ్ళి కూర్చోగానే వివేక్, ఏమైంది, సూర్య ఎందుకు అలా మాట్లాడాడో ఏమైనా చెప్పాడా అని ఆతృతగా అడుగుతాడు. ఏమీ లేదు అన్నయ్య, నేను తన ఇంటికి రాను అన్నానని అలిగాడు, అందుకే ఫోన్ కూడా చేయలేదు ఇన్ని రోజులు, ఇలా అలకగా ఉంటాడో ఇలా ఎన్ని రోజులు అలకగా ఉంటాడో నేను చూస్తాను అని నవ్వుతూ అంటుంది. వివేక్ అది నమ్మాలి అనిపించక అనుమానంగా ఇందు వైపు చూస్తూ ఉంటాడు. ప్రతాప్ గారు కంగారుగా, ఎందుకు తల్లి అలా,
నువ్వే ముందు వెళ్ళి మాట్లాడొచ్చు కదా. ఎవరు ముందు మాట్లాడితే ఏమైంది అని అంటారు. మాట్లాడుతానులే డాడీ, మీరు మా గురించి టెన్షన్ పడకండి. నేను ఎలాగైనా సూర్య ఆలకని తీరుస్తాను. చూస్తూ ఉండండి, సూర్యనే నా కోసం తిరిగి వస్తాడు. సరే, మీరు వెయిట్ చేయండి, నేను ఫ్రెష్ అయి వస్తాను, చాలా ఆకలిగా ఉంది అంటూ ఏడుపు తన్నుకు వస్తుంటే వెంటనే రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని డోర్కి జారపడి మొహాన్ని మోకాళ్ళలో పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ, నా మొహం చూడటం కూడా నీకు ఇష్టం లేనట్టు వెళ్ళిపోయావా సూర్య? నీ కళ్ళల్లో మొదటిసారి నేను నా మీద అసహ్యం ద్వేషం చూశాను. ఎందుకు ఇలా జరుగుతుంది? నీ కళ్ళల్లో ఎప్పుడూ నేను ప్రేమని మాత్రమే చూశాను. అలాంటిది ఇప్పుడు అదే కళ్ళల్లో అసహ్యం ద్వేషాన్ని చూస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. నేను ఏం తప్పు చేశాను సూర్య? అసలు నాకేమీ అర్థం కావట్లేదు. ముందు నిన్ను కలిసి మాట్లాడాలి సూర్య. మన మధ్య ఉన్న అపార్థాలని పోగొట్టాలి. అది చేయాలి అంటే రేపు మళ్ళీ నిన్ను కలవాలి, కలుస్తాను కూడా అనుకుంటూ ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చి అందరితో నవ్వుతూ మాట్లాడుతూ మనసులోని బాధని దిగమింగుకొని అందరి కోసం కొంచెం తినేసి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది పడుకోవటానికి. అలా బెడ్ మీద పడుకొని సూర్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయిన సూర్య ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళి తలుపు వేసి వాష్రూమ్కి వెళ్ళి షవర్ కింద నిలబడి చేతులు తలలోకి పెట్టుకొని, ఎందుకు పదే పదే కనిపిస్తూ నన్ను ఇలా చంపుతున్నావు ఇందు? నిన్ను అలా చూస్తుంటే నువ్వు అలా చేయలేవు అనిపిస్తుంది. కానీ నేను నా కళ్ళతో చూసిన దాన్ని అబద్ధమని చెప్పలేను కదా. నువ్వు పదే పదే నాకు కనిపిస్తూ ఉంటే జరిగిందే గుర్తుకు వచ్చి నిన్ను ఏమైనా చేస్తానేమో అని భయంగా ఉంది. అందుకే నీ ఎదురుగా రావట్లేదు. ఎంతైనా ప్రేమించిన మనసు కదా, నీకు చిన్న దెబ్బ వేయటానికి కూడా బాధపడిపోతుంది. నిన్ను ఏమీ చేయకుండా నీ మీద నా ప్రేమ చేతులు కట్టేస్తుంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అనుకుంటూ 1 గంట ఫ్రెష్ అయి బయటికి వచ్చి మళ్ళీ ల్యాప్టాప్ తీసుకొని వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు. ఇంతలో మహాదేవ్ గారు వచ్చి, ఏంటి సూర్య, ఇంకా భోజనానికి రాలేదు? రా, వెళ్ళి తిందాం. మీ తాతయ్య కూడా నీ కోసం వెయిట్ చేస్తున్నాడు అని అంటుంది. నాకు ఆకలిగా లేదు నానమ్మ, మీరు తినండి అని చిరాకుగా అంటాడు. మహాదేవ్ గారు, సూర్య ఇంత చిరాకు ఏమైంది సూర్య, ఇంత చిరాకు పడుతున్నావు? ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా? అందుకే ఇప్పుడే ఇవన్నీ వద్దని చెప్పాను. సరే, రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్ళకు అని అంటుంది. అలాంటిదేమీ లేదు నానమ్మ, నాకు ఆకలిగా లేదు అంతే. మీరు వెళ్ళి తినండి, నేను వర్క్ అయిపోగానే తింటాను. డిస్టర్బ్ చేయకు, ఇంపార్టెంట్ వర్క్ ఒకటి 1/2 అవర్లో అయిపోతుంది అని అంటాడు. సరే, నువ్వు వర్క్ చేసుకొనే రా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని అంటుంది. వద్దు నానమ్మ, మీరు తిని ట్యాబ్లెట్స్ వేసుకోండి. ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాలి కదా. ఇలా తినకుండా నా కోసం వెయిట్ చేయడం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. ముందు మీరు తినేయండి, తర్వాత నేను తింటాను అని చెప్పి బలవంతంగా మహాదేవి గారిని ఒప్పించి 12 వరకు వర్క్ చేసిన 12 వరకు వర్క్ చేసి వర్క్ అయిపోయాక మంచం మీదకి జారగానే సూర్యకి వెంటనే ఇందు ఏడుస్తున్నారా రూపం కనిపిస్తుంటే సూర్య వెంటనే కళ్ళు తెరిచి, ఆయన తను ఏడిస్తే నాకెందుకు, ఏడవపోతే నాకెందుకు, నాకు నేను పట్టించుకోను అని బలవంతంగా తన ఫీలింగ్స్ నొక్కిపెట్టి నిద్రపోతాడు. తర్వాత రోజు వివేక్ ఇందుతో సూర్య గురించి చెప్పమని అడిగితే ఇందు ప్రతాప్ గారికి చెప్పిందే చెప్పి వివేక్ని కన్విన్స్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.